చాలా గలీజ్ అవుతున్నా అన్న కామెంట్స్ లా ఎట్లా తిడుతున్నారంటే చచ్చిపోయిండు. నా పేరు హల్చల్ తీసేసి వేస్ట్ ప్రియాంక పెట్టుకుంటా. బర్రె పిల్ల అని పెట్టుకో. కాని పనులు అయితే కాని పని తమ్మేలేదు ఏం లేదు. సో గైస్ నేనేం చేయాలనుకోవట్లే, నాకు అవసరం కూడా లేదు. నాకు అవసరం లేదు, ఈ తిట్లు నా వల్ల కాదు. ఏమైనా కారణం నేనే అని చెప్పి, ఏమైనా కారణం వీళ్ళంతా మేమంతా అందరం. సో వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో గైస్. వీడియో చేసి అంటే ఇలా ఏముందంటే ఇంకా అది చేసేస్తా ఇది చేసేస్తా ఏమేమో చేసేస్తా అని చెప్పింది కదా. బండి బెనరం బండి స్టిక్కర్ వికేస్తా అది ఇది అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసి పోయింది. తమ్ముడు ఉంటాడు అని అడిగిన 7:30 అంటే మన ఇండస్ట్రియల్ ఏరియాలో రీల్స్ చేస్తుందా అని చెప్పి చెప్పిండు. ఇక మనం పోదామా వద్దా అని చెప్పి సాయిని కనుక్కుందాం అని చెప్తే సాయిని అడనా పోదాం సాయి పోదామా వద్దా నాడు అడుగుదాం మాట్లాడుకున్నా పీకేస్తా చేసేస్తా అసలు దమ్మే లేదు అసలు చెప్పాలా. భయపడ్డట్టుంది, పోయి అడుగుదాం నడవానా మొత్తం స్టిక్కర్ మొత్తం మీకేస్తా అన్నది ఏమేమో చేస్తా అని చెప్పి ఏం చేయడానికి కాలే. బెనర్ దగ్గర అంటే ఓదామి నాకు తెలుసు, అందుకే బెనర్ తో ఇప్పుడు ఇట్లా తెలుసా మొత్తం రెచ్చగొట్టేస్తా. ఇప్పుడు ఇట్లా రెచ్చగొడతా అంటే పెద్ద పీకెట్ అంటే చేస్తుంది వాళ్ళు. లాస్ట్ లో చూడ ఏం చేస్తాను వెయిట్ చేయాలి, మొత్తం కోపం వచ్చి స్టార్ట్ చేసేస్తా. దుప్పడా ఇట్రా అన్నా ఇట్రా రాకనా వెనకాల ఉందా గల్లీలో మొత్తం ఫంక్షన్ లా తిని ఇంకా దుబ్బ అవుతుంది. ఫంక్షన్ అయితే ఆడికి వెళ్ళిపోతాడు వీడు. వేసేసాడు బాగా వేసేసాడు. హీరో అంట హీరో ఇట్లా ఇన్విటేషన్ వస్తాయి ఇంటికి. అదే అంటున్నా ఏడా ఫంక్షన్ అయితే ఆడ ఇన్విటేషన్ ఇస్తాను. అది నేను కాదు, అది హీరో నేను ముందే కొంచెం ఎక్కేసా చెట్టు ఎక్కేస్తుంది. ఇప్పుడు చూద్దాం ఏం చేస్తాం. అరే మొన్ననే ఏం చేయలేకపోయింది, ఇవాళ ఏం చేస్తుంది భయ. కుక్కలే పడబడ ఉరికింది అట్లనే. కుక్కలు ఇలా కడిచినాయేమో ఆమె గల్లీలో లేదు అన్న. ఫస్ట్ ఇదే గల్లీలో చేస్తుంది కదా ఆమె, కడవి చేస్తుంది ఇడవి చేస్తుంది ఇడవి లేదు. ప్రియాంక తమ్ముడే పెద్ద డేంజర్ కాదు. ఆమెతో ఉంటాడు, ఆమెతో తింటాడు, మొత్తం ఆమె మొత్తం స్టోరీ మొత్తం బయట ఇన్ఫర్మేషన్ వచ్చా ఇచ్చేస్తున్నాడు. ఆమె ఎక్కడ ఉంది ఏం చేస్తుంది అన్ని చెప్పేది. ఎందుకంటే ఆయన మంచిగా చూసుకుంటలేదు. ఇప్పుడు వాళ్ళ మొగుడు వచ్చింది కదా, బండి అడుగుపిస్తలేదంట ఆమె, అందుకే కోపం వచ్చి అన్ని చెప్పేస్తాడు. మా అక్క తమ్ముళ్ళు ఉంటే ఇదే స్టోరీ ఉంటుంది. గల్లీలో కూడా రైట్ సైడ్ కింద అన్నా అన్న ఆడుందా అన్న ఆడుంది 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 వాళ్ళ తమ్ముడు ఆడుంది ఆడుంది ఫోటోలు కారుతో ఫోటోలు లేదు భయ. రీల్ చేస్తుంది భయ బర్రె పిల్ల. సాల్ మస్తు యాక్టింగ్. ఏందన్నా ఏం చేస్తున్నావు? ఫోటో దిగుతున్నా. నీతో కాని పనులు అయితే కాని పని నీకు తమ్మే లేదు ఏం లేదు లేదు. చూడాలనుకుంటున్నావా? లాస్ట్ లో నాకు సంబంధం లేదన్నావు చూడు. అది అట్లా అన్నాడు. ఇప్పుడు నేను సంబంధం లేదని ఎందుకన్నా తెలుసా? నాకు ఇగో నాకు తెలియద్దని అన్నాడు. నేను ఇగో ముందే చాలా గలీజ్ అవుతున్నా కామెంట్స్ లా ఎట్లా తిడుతున్నారంటే, నేను ఏదో చేద్దాం అనుకుంటున్నా ఏదో అవుతుంది అందరు నన్ను తిడుతున్నారు. నేను తిట్టక ముద్దు పెట్టుకుంటారు అందరు. అదే చేయించుకోవాలన్నా. కాదన్నా నాతో అవన్నీ కాదు, నాకు నీతో ప్రియాంకని తీసి వేస్ట్ ప్రియాంకని వేస్ట్ ప్రియాంకని. అల్చల్ ప్రియాంక అంటే ఏమో అనుకున్నా బట్టలు చింపేస్తాం అనుకుంటే చినిపిర బట్టలు వేసుకొని ఆల్రెడీ పైన కొట్టేసారు కానీ ఇది టెంట్ హౌస్ బట్ట ఇది సైడ్ హాల్ కుట్టుకొని. ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ జడ్జ్. మా కుక్క పేరు రాక్సీ తెలుసా? నీ పేరు రాక్.
సో నా బట్టల పైన జడ్జి ఓకే. మా ఇంటికాడ బర్రె పేరు అల్సల్, అందుకే తీసేసిన. ఇప్పుడు ఏంటన్నా దమ్ము లేదన్నా, ఒప్పుకుంటున్నా కదా, దమ్ము లేదు, ధైర్యం లేదు, నేను వేస్ట్ ప్రియాంక అని. మనం సపోర్ట్ చేస్తాం అందరం అన్నా. నువ్వు సపోర్ట్ చేస్తా అంటావు, లాస్ట్ మినిట్ లో ఏం చేస్తావు తెలుసా, ఇరికిస్తావు, మళ్ళా స్కిప్ అవుతావు. ఇగో నేను ఏదైనా చేస్తా గానీ బండి దగ్గర పోనన్నా. ఏదో అయిపోయింది, నేను ఏదో జోష్ లో చెప్పేసిన వద్దన్నా. పోనీ నేను వీడియోకే రానని చెప్తుంటే డైరెక్ట్ కెమెరా తీసుకొని ఎందుకు వస్తారు అన్న? ఇగో నా పేరు హల్చల్ తీసేసి వేస్ట్ ప్రియాంక పెట్టుకుంటా. బర్రె పిల్ల అని పెట్టుకో. నీ పేరు నేను ఎందుకు నువ్వు బర్రె పిల్ల అర్థమవుతుంది. సరే నువ్వు రావా ఇక? రానన్నా. ఇగో అన్న ప్రతిసారి నీ మాట నేను విన్నా, ప్రతిసారి సాయి నేను ఇగో అన్న నేను విన్నా. వేస్ట్ ని ఒప్పుకోపో. సరే పోనీ కాదు, నువ్వు వేస్ట్ కాదు, నువ్వు గ్రేట్. నువ్వు చెప్పేది చెప్తావు అన్న, లాస్ట్ మూమెంట్ లో ఎట్లా చేస్తావు తెలుసా? ఏం చేసినా నేను ఇగో అన్న ముందే చాలా మంది తిట్టుకుంటున్నారు నన్ను, నాకు అవసరం లేదు ఈ తిట్లు, నా వల్ల కాదు. నేను వేస్ట్ ప్రియాంక అవని పిరికిదాన్ని అవని ఏమనుకుంటే అది అనుకో. నువ్వు అనుకుంటే నేను రీల్ చేసుకుంటా అన్న. నేను చచ్చిపోయిండు. చచ్చిపోయాడు అంట మొగడు. ఇప్పుడు ఏందన్నా పక్కకి పెట్టుకుని రీల్ చేయక ఒక్కతో రీల్ చేసుకుంటున్నాం. ఓవర్ అయిపోతున్నా, వెళ్ళిపోయినా ప్లీజ్. మీ ఫ్రెండ్స్ మొత్తం మీద అయింది అన్న. నువ్వు కూడా రీల్ చేద్దా? నాకెందుకు రీల్స్ అవసరం లేదు. ఇప్పుడు ఏందన్నా చెప్పు. నీ ముగ్గుని తీసుకొచ్చి చేసుకో. ఇట్లా ఎవడని వద్దు అన్నా, నాకు ఎవ్వరు వద్దన్నా. చెప్పుతో కొడతారు నిన్ను. పోనీ ఆల్రెడీ కొడుతుర్రు అన్న. ఇగో ఆటలు పడుతున్నాయి, మాటలతోనే కొడుతుర్రు. చెప్పుతాను కొడుతున్నా డైలీ చెప్పేస్తారు ప్రియాంక వద్దు అనేసి, తిప్పిచ్చేస్తున్నావు అన్నాను. ఎందుకు తిప్పిస్తా? నీకు దమ్ము ఉంటే ఇప్పుడు రా, మేము అంతా సపోర్ట్ చేస్తాం. నువ్వు సీదా మొత్తం బీకు, నేను పక్కకే ఉంటాను. అంత మంది తిడుతారు. నేను ఎక్కువ మాటలు మాట్లాడద్దు రాక్, లేకపోతే శరం పక్కన పెట్టి నేను కుక్క కొట్టినట్టు కొడితే కొడతా. అలా కుక్కని మనమే కొట్టాలి కానీ. మస్తు మాట్లాడు. సైడ్ నా సైడ్ ఫిక్స్ నాకు తెలుసా. కళ్ళు కొడుతున్నాను ఆయనే. వద్దు అరే నాకు కన్ను కొట్టి నేను ఫీల్ అయిపోతా అని చెప్పి నాకు ఎప్పుడు మేమందరం వస్తాం, ప్రామిస్ చేస్తున్నాం. ఒట్టే అన్న. అరే ఎన్నిసార్లు వేయాలా? లాస్ట్ టైం అన్న నేను అస్సలు నాకు ఒట్టు. ఇగో మంచిగా ఒట్టే అన్న, నేను అస్సలు నమ్మా. అన్న ఇట్లా నాతో నువ్వు అమ్మో బెన్నర్ చంచావి నువ్వు ముందే. ఇగో అసలు నన్ను ఏమనుకుంటారు మనిషి నేను. అసలు అరే నో పేరు ఒట్టు. అరే ఈడ ఒట్టేసింది అనుకో, ఈ ఒట్టుకు చాలా పెద్ద కారణం ఉంటది. సరే ఇప్పుడు చెప్పు ఏంది? నాడు పోదాం ఇప్పుడు. బెన్నర్గా స్టిక్కర్ పక్కన ఉండాలి, లేకపోతే నేను నేను ఒక సైడ్ లో ఉంటా. ఎందుకంటే అక్కడ రాగానే సంబంధించుకుంటాను నేను. శర్మ నువ్వేందన్నా సంజ, నేను చేసి వెళ్ళిపోవడమే ఇంటికి, నాకు సంబంధం లేదు. పక్కన ఉంటే మీరు కూడా ఒక లెటర్ వీకాలి నాతో పాటు. అట్లా కాదు, నువ్వు ఫస్ట్ వీకు, మేము వస్తా. ఒక లెటర్ వీక 10 లెటర్లు అటు దిక్కు ఇటు దిక్కు వీకాలి కదా. 10 కదా, 2 1 2 2 2 2 3 2 4 అంటే 10 మంది తినేది తింటే ఒక రోజు తింటది. అర్థమైందా? నీకు అర్థమైందా? సరే అన్న, కానీ నన్ను ఏదైనా అన్నారు అనుకో అన్న మంచిగా ఉండదు. అరే ఏమన్నారు? నేను ఇంకో పక్కకు దాచుకుని ఉంటాం మేము. ఆడు దాచుకుంటావు అన్న. ఇప్పుడు నేను ఉండి చేపించిన అంటే మన ఆడ ఫీల్ కాడా? నేను అందుకే అంటేనే అన్న వీడియో డిల్ ఆగన్నా, నేను మాట్లాడినప్పుడు మీరు మాట్లాడదు. సో గైస్ నేనేం చేయాలనుకోవట్లే, నాకు అవసరం కూడా లేదు.
బెన్నీ నా మీదకి వస్తే అస్సలు మంచిగా ఉండదు. ఏం కారణం ఉన్నా వీళ్ళు ముగ్గురు నన్ను ఫోర్స్ చేస్తారు చేయమని. దమ్ లేదు ఇది లేదు ఇంకా ఎన్నో మాటలు అన్నారు, అది కట్ అయిపోతుంది నాకు తెలుసు. సో గైస్ ఏం చేసినా నేనైతే చేస్తాను. వీళ్ళు ముగ్గురు నువ్వు ఒప్పుకో, ఫస్ట్ వీడియోలో చెప్పు. నేనే చెప్తున్నా కదా, చెప్పు గాయస్ మేము చేస్తాను, నేను చూస్తా చూడండి మీరు. ఫ్యూచర్ కనిపించేస్తుంది నాకు. చేస్తాను అట్లేం లేదు. మనం కారణం నేనే అని చెప్పు. ఏమైనా కారణం వీళ్ళంతా మేమంతా అందరం ప్రసాదం ఉంటే అందరికి పంచాలి అట్లా. సరే ఎప్పుడు తిండి గురించి ఆలోచించు. ప్రసాదం అట్లా కాదన్నా, ఇప్పుడు ఉడికి తిండి గురించే పోతుంది. కూడా అడిగిపోతుంది డైరెక్ట్. ప్రసాదం తిన్న తర్వాత ఒక తెలివి వస్తుంది, నీకు రాలే. నేను తిన్నా కాబట్టి నాకు ఇంతగానో తెలివి ఉంది. మస్తు మాట్లాడుస్తున్నారా బండికి నాకు. అందుకే నీకు చాలా తెలివి ఉంది, అతిక తెలివి ఉంది, అతి తెలివి ఉంది. సరేనా ఇప్పుడు చేయాలా ఇవన్నీ ముచ్చట్లా? పదా నేను కూడా మీతోనే వస్తా. మాతోనే కార్లో రా, కార్లో వద్దన్నా. అదే ప్రియాంక కార్లో వచ్చి స్టిక్కర్ వీకింది రా అనుకుంటా. కార్లో ఆ పేరు వద్దు, నేను ఎంతలో వస్తాను కార్లో. నాకు కూడా అన్నారా వద్దు, నేను అస్సలు నమ్మా అన్నా. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. ఓ ప్రియాంక వేరేది ఉంది. అరే మేము ఇడిదాకా పోయిసరాలు ప్రియాంక. ఎందుకు చెప్పు. చికెన్ పఫ్ కావాలా? లేకపోతే చూడన్నా ఎన్ని కావాలా? రెండా? ఒక్కటే చాలు. చిన్న పఫ్ కావాలా, ఇంత పెద్ద పఫ్ కావాలా? మొత్తం కోడి మొత్తం దాంట్లో ఉండాలి కదా. కోడి మొత్తం కోడి తీసుకొస్తా. నువ్వే బాయిలర్ కోడి లేకుండా నీకు చికెన్ పఫ్. నాకంటే కోడలాగా నువ్వు కూడా అంట పండు పొంది లెక్కడ.